ఎవరైనా సరే ఈరోజు భారత రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవాలన్నా, భారత రాజ్యాంగం ద్వారా భారతదేశ ప్రజలు ప్రజాస్వామ్య వాతావరణంలో వాళ్ళ వ్యక్తిగత హక్కులను అనుభవిస్తూ ప్రశాంత జీవితాన్ని గడపడాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఈ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా భారత రాజ్యాంగానికి ఎప్పటికప్పుడు ఎటువంటి క్రొత్త భాష్యాలు చెబుతుంది, ప్రజల ప్రాథమిక హక్కులు కాపాడటంలో ఎన్ని కొత్త ప్రక్రియలను సృష్టిస్తుంది అని మనం చూసుకున్నప్పుడు భారత సుప్రీంకోర్టు భారత రాజ్యాంగం ద్వారా భారతదేశ ప్రజల హక్కులను కాపాడడానికి చాలా ముందుంది అని మనం గట్టిగా చెప్పొచ్చు. అయితే ఇక్కడ మనకి సమానత్వం అనేది ఒక హక్కు, స్వేచ్ఛాయుతమైనది ఒక హక్కు, జీవించే హక్కు ఒకటి. అలాగే మనకి ఆదేశిక సూత్రాలు ఉన్నాయి. అవి ఆర్థిక సామాజిక హక్కుల్ని ఆదేశిక సూత్రాలుగా పెట్టారు. ప్రజలకు హక్కులు ఇచ్చారు. అయితే రాజ్యానికి వాటిని అమలు జరిపే బాధ్యతనివ్వాలి. అయితే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా 1980 నుంచి ఏదైనా ఒక ముఖ్యమైన ఆదేశిక సూత్రం ప్రాథమిక హక్కుగా మారాలి అని అన్నప్పుడు ఎప్పటికప్పుడు సుప్రీంకోర్టు, ఉదాహరణకి 1982లో రణధీర్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో స్త్రీ పురుషులకు సమాన వేతనాలు ఇవ్వాలి, ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్, అది ఆదేశిక సూత్రంగా ఉండేది. దాన్ని అధికరణం 21 ద్వారా అమలు పరచాలి అని చెప్పారు. అలాగే ఉన్నికృష్ణన్ కేసులో అధికరణం 45 ద్వారా అధికరణం 45 ద్వారా ఏర్పాటు చేసిన 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలకి ఉన్నటువంటి ఉచిత నిర్బంధ విద్య. భారత సమాజం ముందుకెళ్ళింది. భారత సమాజం తమ పిల్లలకి ఉచిత నిర్బంధ విద్యని అమలుపరచడానికి వీలున్న వనరులను సమకూర్చుకుంది కాబట్టి దాన్ని అమలు పరిచే హక్కుగా మార్చారు. ఆ సుప్రీంకోర్టు తీర్పును స్ఫూర్తిగా తీసుకుని భారత పార్లమెంటు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, విద్యా హక్కు చట్టాన్ని 2009లో ఏర్పాటు చేసింది. మనందరం ఇప్పుడు ఆ చట్టం యొక్క ఫలితాలని మన పిల్లలకి అందిస్తాం. సో అందుచేత మనం ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు రెండు వేరు కాదు. సుప్రీంకోర్టు ఎన్నోసార్లు చెప్పింది. ఉదాహరణకి మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1980లో సుప్రీంకోర్టు ఏం చెప్పుద్దంటే ప్రాథమిక హక్కులు ఒక మనిషి యొక్క రాజకీయ పౌర హక్కులు, ఆదేశిక సూత్రాలు ఒక మనిషి యొక్క సామాజిక ఆర్థిక హక్కులు. ఈ రెండిటి మధ్య వైషమ్యం లేదు. ఈ రెండిటిని సమన్వయపరుస్తూ ఒక మనిషి యొక్క అభివృద్ధిలో ఈ రెండిటిని భాగంగా చూడాలి. ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు వేరు కాదు, అవి ఒకదానికొకటి అనుబంధమైనవి, సప్లిమెంటరీ అండ్ కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్ అని సుప్రీంకోర్టు చెప్పింది. సో అప్పటి నుంచే భారత సమాజం అభివృద్ధి చెందింది, ఒక స్థాయికి వచ్చింది. ఒక హక్కుని, ఒక ఆదేశిక సూత్రాన్ని ప్రాథమిక హక్కుగా మార్చే సమయం ఆసన్నమైందని సుప్రీంకోర్టు భావించినప్పుడు ముఖ్యమైన ఆదేశిక సూత్రాలని ప్రాథమిక హక్కులుగా భాష్యం చెప్తుంది. అలాగే మనం ఇక్కడ ఒక విషయం గుర్తించుకోవాలి. అధికరణం 44 యూనిఫామ్ సివిల్ కోడ్, ఉమ్మడి పౌర స్మృతి, అది ఒక స్వతంత్రం భారత రాజ్యాంగం ఏర్పడి 75 సంవత్సరాలైనా మనకి యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది లేదు. ప్రస్తుత ప్రభుత్వం ఆ దిశగా అడుగులేస్తూ లా కమిషన్ వీళ్ళందరూ కూడా ఒకే దేశం ఒకే చట్టం, ఒకే దేశం ఒకే ఓటు అనే ప్రక్రియ ఒకటి మనం ఇప్పుడు చూస్తున్నాం. అలా అభివృద్ధి చెందిన ఆధునిక భారతదేశంలో విభిన్న మతాలకు విభిన్న చట్టాలు ఉండడం ద్వారా విభిన్నమైన వ్యక్తులు ఆయా మతాల్లో వివక్షతకు గురవడం, వివక్షత లేని సమాజాన్ని సాధించడానికి పౌరస్మృతిని తీసుకురావడం అనేది, తీసుకువచ్చే ప్రయత్నం అనేది ఒక మంచి విషయంగా మనం భావించాలి. అందుచేత భారత రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవాలి, దాని పరిమితులకు లోబడాలి అని అంటే ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు సమగ్రంగా తెలుసుకోవాలి.